రుతుపవనాలు అడుగుపెట్టక ముందే వానలు ఏపీని పలకరిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాలో వర్షం కురుస్తోంది. రుతుపవనాలు మరో 2 రోజుల్లో అడుగుపెట్టనుండగా తొలకరి చినుకులతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఇటు గుంటూరు, తిరుపతిలోనూ భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన కుండపోతతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల్లో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, మెరుపులతో భారీ వర్షం పడింది. మిట్ట మధ్యాహ్నమే మబ్బులు కమ్మేసి చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. వెలగపూడి తాత్కాలిక సచివాలయం దగ్గర భారీ వర్షం కారణంగా కారు హెడ్లైట్లు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. సచివాలయం 4వ బ్లాక్లోకి వర్షపు నీరు చేరింది. లాబీల్లోకి వచ్చిన ఉద్యోగులు వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేశారు. కృష్ణా జిల్లాలోని మైలవరం, గన్నవరం, నాగాయలంక మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమరావతిలోని సచివాలయం పరిధిలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో సచివాలయంలోని 4వ బ్లాకులోకి వర్షం నీరు వచ్చి చేరాయి. ఉద్యోగులకు ఇబ్బంది ఏర్పడటంతో సిబ్బంది వర్షపు నీటిని బయటకు పంపించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఉదయం కాస్త ప్రశాంతంగా ఉన్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా ఘర్జించింది. ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. వాటికి ఈదురుగాలులు కూడా తోడయ్యాయి. ఇక వర్షం దంచి కొట్టడంతో వాహనదారులకు ఇబ్బంది కలిగింది. రోడ్డు కూడా కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుంటూరు జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈ రోజు మధ్యాహ్నం నగరంలో భారీ వర్షం కురిసింది. గాలులకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం సమీపంలోని 70 ఏళ్ల నాటి చెట్టు కూలిపోయింది. చెట్టు కింద నిలిపి ఉంచిన బైకులు దెబ్బతిన్నాయి. గాలి దుమారానికి కరెంటు పోల్స్, చెట్లు పడిపోయాయి.